ప్రేమ తన సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ఇద్దరు తిరుగలు విసురుచుండగా పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలు విసురుచుండగా పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విలువబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విలువబడి రెప్పపాటున కొనిపోబడుదురు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. చంద్రుని మించిన అందము కలిగి, సూర్యుని మించిన కాంతిని కలిగి, చంద్రుని మించిన అందము కలిగి, సూర్యుని మించిన కాంతిని కలిగి, తూర్పున బొట్టే పరమర మెరిసే, తూర్పున బొట్టే పరమర మెరిసే మెరుపులాగనే వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. సిద్ధపడండి ప్రభువు చెప్పగా, తన ప్రియ సంగము దీవెనొందగా. సిద్ధపడండి ప్రభువు చెప్పగా, తన ప్రియ సంగము దీవెనొందగా. వధువు నిరీక్షణ వధువు విలువగా, వధువు నిరీక్షణ ప్రభువు విలువగా, పరములో ఇద్దరు కొనిపోబడుదురు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాలపైన, గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి చప్పట్లు కొట్టి పాటలు పాడదాం. బుక్లో 5వ పాట యుద్ధము యెహోవాదే అనే పాట. యుద్ధము యెహోవాదే అనే పాట పాడి దేవుని మహిమపరచ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు.
ఇంకా పాట నంబర్ 4, 4వ పాట. వీణులకు విందు చేసే యేసయ్యను సుచరిత్ర అనే పాట పాడి దేవుని మహిమపరుస్తాం. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. ప్రార్థించుదాము. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించదును. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామము ప్రార్థన చేసేద్దును. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి యేసయ్య, ప్రభువా, ఈ మంచి సమయాన్ని బట్టి దేవా నీకు వేలాది వేల స్తోత్రములు, వందనములు దేవా. ప్రత్యేకముగా ఈ మా రమన్ కన్వెన్షన్ 5వ రోజు ప్రభువా తెలుగు ఫెలోషిప్ మీటింగ్గా ఇక్కడ చేరి రావడానికి దేవా నువ్వు సాయం చేసిన కృపాను బట్టి దేవా నీకు స్తోత్రములు, వందనములు దేవా. ప్రత్యేకముగా మా మార్తోమా సంఘము కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సంఘములో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో సమర్పిస్తున్నాను ప్రభువా. ప్రత్యేకముగా మా మెట్రోపాలిటన్ తండ్రి గారిని నీ సన్నిధిలో సమర్పిస్తున్నాను. అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇతర తండ్రి గారి కొలకులను, గురువులను, సేవకులను నీ సన్నిధిలో సమర్పిస్తున్నాను. వారిని అందరినీ అనుగ్రహించము. ప్రత్యేకముగా ఈ సువార్త సేవా సంఘము కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దానికి నాయకత్వం వహిస్తున్న ఎబికే జోషా అచ్చన్ గారి కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ కన్వెన్షన్ చాలా అనుగ్రహముగా మారుటకు సాయం చేసి ప్రార్థిస్తున్నాను దేవా. ప్రత్యేకముగా తెలుగు ఫెలోషిప్ మీటింగ్ కొరకు స్తోత్రం ప్రభువా. దీనికి ప్రభువా అధ్యక్షులుగా ఉండే సరాఫీం తిరిమేని కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. తండ్రి గారిని సన్నిధిలో సమర్పిస్తున్నాను. అనుగ్రహించుము దేవా. అలాగే వచనం అందిస్తున్న రవి బాబు గారు కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బాబు గారిని దీవించుము. మాకందరికీ చాలా అనుగ్రహముగా మారి దేవుని వచనం అందించుటకు ఆయన బలపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. మీ యొక్క పరిశుద్ధాత్మ కృపలో ఆయన నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి చేరి వచ్చిన విశ్వాసుల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా.
వారు ఈ మారామన్ కన్వెన్షన్లో చేరి వచ్చినది వారి అందరి జీవితంలో చాలా సంతోషముగా అనుగ్రహముగా మారే యొక్క రోజుగా ఈ దినాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను దేవా. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభువా దేవుని యొక్క అనుగ్రహములు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదములు పొంది తిరిగి సంతోషంగా వెళ్ళటకు సాయం చేసి ప్రార్థిస్తున్నాను. ఈ ఫెలోషిప్ మీటింగ్ చాలా అనుగ్రహంగా మార్చుము దేవా. అన్ని యేసయ్య నామములో అడిగి వేడుకొంటుచున్నాము తండ్రి. ఈ కూడికకు అధ్యక్షుడుగా ఉన్నటువంటి పూజ్యుడైన మాథ్యూస్మార్ సెరాఫీం తండ్రి గారు, ఈరోజు మాకు కావాల్సినటువంటి దేవుని వాక్యం అందిస్తున్నటువంటి రవికుమార బాబు గారు, సాన్నిధ్యంతో మమ్మల్ని అనుగ్రహిస్తున్నటువంటి గ్రిగోరియస్ మార్ స్టెఫానోస్ తండ్రి గారు, ఏబిహెచ్ఎన్ గారు, జోర్జ్ మాథ్యూచన్ గారు, గురువులు, స్వార్థ సేవకులు, విశ్వాస సమూహమా, మీకందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. తెలుగు భాష మాట్లాడే వారి కొరకు ఈ మారామన్ పెద్ద సువార్త కూడిక మధ్యలో ఇలాగా ఒక కూడిక జరుపుటకు మన దేవుడైన ప్రభు చూపించినటువంటి గొప్ప కృప కొరకే దేవునికి സ്തുതിలు చెల్లిస్తున్నాము. ഈ മണ്ണിൽ നിന്നും വചനം ഞങ്ങളെ തേടി വന്നു. ഇന്ന് ആന്ധ്ര തെലങ്കാനയുടെ മണ്ണിൽ നിന്നും ഒരു സാക്ഷി സമൂഹം ഇന്ന് ഈ വചന കൂടാരത്തിന് കീഴിൽ ചേർന്ന് വന്നിരിക്കുന്നു. మార్తోమ సువార్త ప్రసంగ సంఘం ద్వారా, భద్రాసనముల ద్వారా ఆంధ్ర తెలంగాణ రీజియన్లో జరుగుతున్నటువంటి సువార్త పరిచర్య కొరకే దేవుని స్తుతిస్తున్నాము. మన మిషనరీ గురువులు, సువార్త సేవకులు ద్వారా జరిగిన పరిచర్య ద్వారా దాదాపు 90 మార్తోమ సంఘములు మనకు ఆ రీజియన్లో ఉంది అని అభిమానంతో చెప్పడానికి నాకు ఎక్కువగా సంతోషం ఉంది. ఈ తెలుగు మిషన్ ఫెలోషిప్ మీటింగు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుండి విశ్వాస సమూహంలో చాలామంది చేరి వచ్చినారు. ఈ మీటింగు అధ్యక్షుడుగా ఉన్నది అడూర్ అధ్యక్షగాండంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి పూజ్యుడైన మాథ్యూస్మార్ సెరాఫీం తండ్రి గారువే. మిషన్ పరిచర్య తన హృదయంతో చేర్చి పట్టుకున్నటువంటి ఒక తండ్రి గారువే సెరాఫీం తండ్రి గారు. సిహోరా గ్రామంలో ఎక్కువగా సంవత్సరములు సువార్త పరిచర్య చేసినటువంటి ఒక మిషనరీ తండ్రి గారు అని చెప్పగలిగినటువంటి ఒక తండ్రి గారువే సెరాఫీం తండ్రి గారు. ఈరోజు తండ్రి గారిని మన మధ్యలో దొరకడం, అధ్యక్షుడిగా దొరకడం మనకు ఎక్కువగా సంతోషం. ఈ తెలుగు మిషన్ ఫెలోషిప్ తరపున తండ్రి గారికి మనమందరం తరపున స్వాగతం సుస్వాగతము తెలియజేస్తున్నాం. అలాగే మన మధ్యలో చెన్నై బెంగళూరు అధ్యక్షగాండంలో సేవ చేసినటువంటి పూజ్యుడైన గ్రిగోరియస్ మార్ స్టెఫానోస్ తండ్రి గారు మన మధ్యలో ఉండడం ఎక్కువగా సంతోషం. అధ్యక్షగాండంలో మిషన్ పరిచయం ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి ఒక తండ్రి గారు పూజ్యుడైన గ్రిగోరియస్ మార్ స్టెఫానోస్ తండ్రి గారు. తండ్రి గారికి మనమందరం తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే సువార్త కూడిక సంఘముకు అధ్యక్షుగా ఉన్నటువంటి ఫీలిక్స్ తండ్రి గారు మన మధ్యలో అన్ని విధమైన అనుగ్రహాశీస్సులు దయచేసి మన మధ్యలో ఉన్నారు. తండ్రి గారికి మనమందరం తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. సువార్త ప్రసంగ సంఘానికి జనరల్ సెక్రటరీగా సేవ చేసేటువంటి ఏబీకే జోషువా బాబు గారు మన మధ్యలో ఉన్నారు. ఈ దినంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం అంతా సందర్శించి కావాల్సిన సలహా అన్నీ ఇచ్చినటువంటి బాబు గారు మనకు మంచి నేతృత్వం ఇస్తున్నారు. స్వాగతం సుస్వాగతము తెలియజేస్తున్నారు. మాతో మా సువార్త ప్రసంగ సంఘానికి ట్రెషరర్గా ఉన్నటువంటి ఎబి వారికాడ్ సార్, కరస్పాండెంట్ సెక్రటరీ ఉన్నటువంటి ఎబ్రామ్ పి మాథ్యూ సార్, ట్రావెలింగ్ సెక్రటరీ అయినటువంటి జిజి వర్గీస్ సచిన్ గారు అందరికీ ఒకే ఒక మాటలో స్వాగతం సుస్వాగతము తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం అందించుటకు మనకు దొరికినటువంటి గురువు రెవరెండ్ రవికుమార బాబు గారు దేవనహళ్ళి మిషన్లో పుట్టి పెరిగినటువంటి ఒక కుమారుడే ప్రియ రవికుమార బాబు గారు. ఇప్పుడు బెదువేల్ మార్తోమా మిషన్లో మిషనరీగా సేవ చేస్తున్నారు. తెలుగు భాషలో మంచి రీతిలో దేవుని వాక్యం అందించుటకు దేవుడు శక్తి తలాంతు ఇచ్చినటువంటి ఒక గురువు ప్రియ రవికుమార బాబు గారు. ఈరోజు దేవుని వాక్యం అందించడానికి మన మధ్యకి వచ్చినటువంటి రవికుమార బాబు గారికి మనమందరం తరపున ఈ తెలుగు ఫెలోషిప్
తరపున స్వాగతము సుస్వాగతము తెలియజేస్తున్నాను. అలాగే చేరినటువంటి గురువులు, సువార్త సేవకులు, విశ్వాస సమూహం అందరికీ స్వాగతం సుస్వాగతము ఒకే ఒక మాటలో తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కూడికలో పాటలు పాడడానికి నేతృత్వం ఇచ్చినది రాగం టీము, అలాగే సేవకులు కలిసి ఈ పాటలు పాడడానికి నేతృత్వం ఇచ్చినారు. స్వాగతము సుస్వాగతము తెలియజేస్తున్నారు. అలాగే చేరి వచ్చిన అందరికీ ఒకే ఒక మాటలో స్వాగతము సుస్వాగతం తెలియజేసి నా మాట ముగిస్తున్నాను. ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా తెలియజేస్తున్నాను. ఈ ఆవరణంలో చలో మారామన్ స్టాల్లో హిందీ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ మొదలైన భాషలో ఉన్నటువంటి బైబిల్స్, చిన్నపిల్లల బైబిళ్ళు, హిందీ ఆరాధన క్రమం అన్నీ దొరుకుతుంది. అందరూ ఆ చలో మారామన్ స్టాల్ సందర్శించి వెళ్లాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నా వేద పాఠం కోసం ఎంచుకున్న సత్యవేద భాగ్యం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వాక్యం నుండి 28వ వాక్యం వరకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వాక్యం నుండి 28వ వాక్యం వరకు. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడేనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడిండుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మ కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఇంతటికి వేద భాగము ముగించినది. త్రియేక దేవుని ఘనమైన నామనకు మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ నా హృదయపూర్వ వందనములు. నేడు మనము ఈ పవిత్రమైన పంబా నది ఒడ్డున దేవుని నామములో కలుసుకొనుటకు దేవుడు ఎంతో భాగ్యం అనుగ్రహించారు. 130వ మారామన్ మహాసమావేశములో పొందుతున్న మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గత 129 సంవత్సరాలు అనేక మంది పరిశుద్ధుల పాదాలు తాకిన ఈ మట్టి మీద నేడు మనం ఉండడం అంటే ఇది అనేక మందికి దొరకని ఆశీర్వాదం. అనేక అద్భుతములు జరిగిన ఒక
స్థలములో మనం ఉంటున్నాము. అనేక మంది తమ జీవితాలలో స్వస్థతను, మార్పులు, అభివృద్ధిని, అనేక ఆశీర్వాదములు పొందిన ఒక సహవాస స్థలమే ఇది. మీరు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి ఎంతో ఆశతో, అదేవిధంగా యేసు ప్రభువారి మరియు మార్తోమా సంఘం మీదయు మీకు కలిగిన అభిమానంతో, వ్యయ ప్రయాసలతో వచ్చి ఉంటున్నారు. దేవుడు మీకు తనకి ఆశీర్వాదం దయచేయును గాక. నాకు ప్రియమైన బిడ్డలారా, మన విశ్వాసయాత్రలో మనము ఉండని వారం కాదు. ఎందుకంటే మనతో నిరంతరం నడిచే దేవుడే మన రక్షకుడైన యేసు ప్రభు. పరిశుద్ధ గ్రంథములో మత్తాయి రాసిన సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది, ఇదిగో నేదు యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పెను. సదాకాలం అంటే దానికి అర్థం ఎల్లప్పుడూ అని. అంటే మన జీవితంలో ఎదురైన సమస్త అనుభవాల మధ్యలో ఈ దేవుడు మనకు అండగా నిలిచేవాడు. క్రైస్తవ జీవితంలో మనకు తోడుగా ఉండి మనలను నడిపించే మంచి కాపరి మన యేసయ్య. దేవుని బిడ్డల జీవితం దేవుని హస్తములో సురక్షితంగా ఉన్నది. ఒక్కవేళ కష్టం వచ్చినా, రోగం వచ్చినా, ఇరుకులు వచ్చినా, అనుకోకుండా ఏ సమస్యలు వచ్చినా పడిపోకుండా యేసయ్యే బలమైన భుజము మీద గట్టిగా పట్టుకోవాలి. యోహన్నాను 16:33లో మన ప్రభు ఈ విధముగా చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగను, అయినను ధైర్యము తెచ్చుకానుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చూడండి, మన దేవుడు ఈ లోకాన్ని జయించిన దేవుడు. అందుకు మన విశ్వాస జీవితంలో ఎదురైన ఆడంగాలకు బెదిరిపోకుండా, లొంగిపోకుండా నిబ్బరం కలిగి ముందుకు సాగాలి. ఎందుకంటే మన దేవుడు లోకాన్ని జయించిన దేవుడు. మన దేవుడు పాపాన్ని జయించిన దేవుడు. మన దేవుడు సిలువలో మరణించి 3వ దినం సజీవుడై తిరిగి లేచి మరణాన్ని జయించిన దేవుడు. తన సిలువ మరణము ద్వారా మనకు పాపరక్షణ మార్గాన్ని ఆయన ప్రసాదించారు. కాబట్టి మనము ఇక మీదట పాపములో పడిపోకుండా జాగ్రత్త పడాలి. అందుకు దేవుని వాక్యం మీరు క్రమముగా చదవాలి, వినాలి, ధ్యానించాలి, ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ముఖ్యముగా ఉదయము సాయంత్రము ప్రభు భోజ సంస్కారములో క్రమముగా పాలు పొందాలి. ఈ విధముగా మీరు
మీరు చేసినట్టయితే యేసయ్య తన హస్తముతో మిమ్మల్ని పట్టుకొని నడిపిస్తారు. ఈరోజు మనకు దేవుని వాక్యం అందించేది మీ మధ్యలో పరిచర్య చేసిన రవికుమార్ బాబుగారు ద్వారా అమూల్యమైన వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన ప్రేమలో సాగిపోవుటకు మరియు దేవుని ఆశీర్వాదమును పొందుటకు దేవుడు మీకు కృపదయ చేయునుగాక. దేవుడు మిమ్మల్ని మీ గ్రామాలను, మీ కుటుంబములను, మీ పిల్లలను దీవించి ఆశీర్వాదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఒక పాటది 2 చరణాలు పాడి వాక్య పరిచయలోనికి మనము చేరి వస్తాం. సంతోషమే సమాధానమే యేసునాలో ఉన్నప్పుడు సంతోషం అనేటువంటిది. ఆయనను మనము చేర్చుకునేలా నిత్య జీవమును మనము పొందుకోగలము అన్నటువంటి ఆధారంతో కూడుకున్నటువంటి పాట కనుక తెలిసినటువంటి వారు మా అందరితో పాటు కూడా కలిసి పాడవలసిందిగా మనవి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. నా హృదయం వింతగా మారేను, నా హృదయం వింతగా మారేను, నా హృదయం వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావలనా, నిత్య జీవము నీకు కావలనా, నిత్య జీవము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. హల్లెలూయా. 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 వాక్య పరిచయ కొరకు మనం సిద్ధపడదాం. హల్లెలూయా. దయచేసి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా చెప్తే చాలా సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక.
ఈ పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధుల ముందు పరిశుద్ధులుగా ఎంచబడిన వారి యందు ఇంకా పరిశుద్ధులను కనుగొని పరిశుద్ధుడైన దేవుని చెంతకు నర్పించుట కొరకై పిలువబడిన వారిలో మనమందరము ఎంచబడడం చాలా సంతోషం. నా జీవితంలో నేను ఇక్కడ నిలబడడం ఒక బాబుగారు కాదు. తెలుగులో మేమందరము చాలా ప్రియముగా బిషప్ తండ్రి గారిని మేము తండ్రి గారని పిలుస్తాం, అచ్చన్స్ని మేము బాబు గారని పిలుస్తాం. కాబట్టి ఈ ప్రసంగంలో తండ్రి గారు అంటే మన ఎపిస్కోపా బిషప్ గారు మరియు బాబు గారు అంటే మన అచ్చన్స్ అని అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు నేను ఇక్కడ నిలబడడం మార్తమ సంఘములో అన్యుల నుండి ఒక బాలుడు దేవునిని నమ్ముకొని ఒక విశ్వాసిగా ఎంచబడి దేవుని చెంత రక్షింపబడి దేవుని సేవకుల ద్వారా పోషింపబడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఒక విశ్వాసిగా మాత్రమే నేను ఇక్కడ నిలబడటకు ఆశపడుతూ ఉన్నా. మార్తమ సంఘం కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, నార్త్ ఇండియాలో ఎన్నో మిషన్ ఫీల్డ్లను ప్రారంభం చేసి అనేకులను దేవుని వైపుకు తోడుకొని రావడం గమనీయం. దాంట్లో ఈ యొక్క బాలుడు కూడా దేవుని నమ్ముకుని ఈరోజు మార్తమ సంఘములో ఒక బాబుగారుగా వచ్చి ఉన్నాడంటే అది దేవుని మహిమ. మనమందరం ఏమనుకుంటామంటే ఓ తత్కాలో లేదంటే ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని మారమన్ కన్వెన్షన్కి వచ్చి ఉన్నామని అనుకుంటూ ఉన్నాం. కానీ 1888లో 1888లో మార్తమ సంఘం ఒక సత్యాన్ని కనుగొన్నది. మార్తమ సంఘం మనము మాత్రమే దేవుని నమ్మడం కాదు, మనం మాత్రమే దేవుని బాటలో నడవడం కాదు, మనం మాత్రమే దేవుని విశ్వాసులుగా బ్రతకడం కాదు, మన ఇరుగు పరుగులో ఉన్నవారిని కూడా దేవునిలో కలుపుకోవాలని వారు తమ తలుపులను తెరిచి అన్యులకు సువార్త పరిచర్యను ప్రారంభించారు. అప్పుడు పుట్టుకున్న ఒక సంస్థ మార్తమ ఇవాంజలిస్ట్ అసోసియేషన్. అదైన తర్వాత కేవలం కేరళ ప్రాంతంలో మాత్రం ఈ పరిచర్య ఆగిపోకూడదని కర్ణాటకలో మొట్టమొదటిగా కార్వార్ ప్రాంతంలో 1910లో మొదటి మిషన్ ఫీల్డ్ని ప్రారంభం చేసి దేవుని పరిచర్య ఈనాడు భారతదేశంలో అన్ని రాజ్యములు వెళ్ళుటకు సాధ్యమైంది. నా ముందు ఎంతోమంది బాబుగారు, సీనియర్ బాబుగారులు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఎంతోమంది సేవకులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ప్రియమైన వారులారా, మీ సేవ ప్రతిఫలం, మీరు చేసిన త్యాగం, మీరు చేసిన ప్రయత్నం, మీరు చేసిన ఆ సేవ ఫలించిందని ఎంచి ఈ సమయంలో మీరు కూర్చోవాలా. ఎందుకంటే ఇది నా ప్రసంగం కాదు, మీ ప్రసంగం. పేదలను ప్రేమించి, దీనులను ప్రేమించి, పేదల మధ్యలో పేదలుగా, దీనుల మధ్యలో దీనులుగా, అన్నము లేకుండా, వసతి లేకుండా, బండ్లు లేకుండా మీరు పడిన ప్రయాసం వ్యర్థం కాలేదు. మీరు పడిన ప్రయాసం వ్యర్థం కాలేదు. మీరు పడిన ప్రయాసానికి ప్రతిఫలముగా ఈనాడు మిషన్ ఫీల్డ్లో ఎంతో దేవుని జనం తయారైనారు. దానికి ప్రతిఫలమే ఈ ఒక్క తెలుగు ఫెలోషిప్ మీటింగ్, ఈ ఒక పరిశుద్ధ స్థలములో. కాబట్టి మమ్మను ప్రేమించిన ఈ సంఘం, మమ్మను ప్రేమించిన ఈ బాబుగారులు, మమ్మను ప్రేమించిన ఈ తండ్రి గారులు, మమ్మను ప్రేమించిన సేవకులను జ్ఞాపకము చేసుకొని నేను ముందడుగు వేయాలని ఆశపడుచు ఉన్నా. మా ప్రదేశంలోనికి వచ్చి మా భాషను నేర్చుకొని మా పిల్లల యందు, మా కుటుంబంలో యందు నివసిస్తూ
మీ పిల్లలను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. కన్నడ భాషని, తెలుగు భాషని నేర్చుకొని, హిందీ భాషని నేర్చుకొని మా మధ్యలో దేవుని వాక్యపు విత్తనాలని విత్తారు. ఈరోజు అవన్నీ కూడా పెరుగుతున్న ఒక మంచి చెట్టు వలె కనిపిస్తూ ఉన్నది. ప్రియమైన వారులారా, దయచేసి ఆ ఒక ప్రయత్నం ముందుకు కూడా కావాలని మొట్టమొదటిగా నేను ఆశిస్తూ ఉన్నా. అందునిమిత్తమే నేను చెప్తున్నది, ఈ ఒక్క ప్రసంగం నా ప్రసంగం కాదు, మీ ప్రసంగం. మీరు చేసిన ఆ సేవ, మీరు చూపించిన కరుణ, మీరు చూపించిన జాలి, మీరు చూపించిన ప్రయత్నం మేము ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటాం. మా ఒక మిషన్ ఫీల్డ్ నుంచి వచ్చిన విశ్వాసులు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషముగా మీ యొక్క చెంతకు పరిగెత్తి వచ్చి మిమ్మల్ని ప్రేమించేవారు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఈ యొక్క స్థలంలో నిలబడి ఉన్నా. ఎందుకంటే ఇద్దరు బాబుగారు ముందు, ఇద్దరు తండ్రి గారుల ముందు, బాబుగారుల ముందు మరియు సేవకుల ముందు నిలబడి దేవుని వాక్యం పంచిపెట్టడం అంటే అది గొప్ప ఒక ఆశీర్వాదం. ఆ గొప్ప ఆశీర్వాదంలోనికి ఓ చిన్న ప్రార్థనలో ముందుకు పోవాలని నేను ఆశపడుచు ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రములు ప్రభువా. ఈ పరిశుద్ధ స్థలములో నిలబడిన మమ్మను, నువ్వు ఈ పరిశుద్ధుల చెంతకు చేర్చిన మమ్మను నీ శరీరములో ఏకము పరిచినందుకు స్తోత్రం. తెలుగు ప్రదేశము నుండి వచ్చేసి ఉన్న ఆంధ్ర, తెలంగాణ, శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చిన విశ్వాస సమూహమును ప్రభువా నీ చేతులు అప్పగిస్తూ ఉన్నా. దీవించండి, బలపరచండి, కృపలతో నడిపించండి. ఈ బలహీనని ఈ రోజును వాడుకోము ప్రభువా. మార్తమో సంఘము సేవలు ఇగో దీనుల చెంతకు వెళ్ళినావని సాక్ష్యం ఇచ్చినట్లు, అనాథులను, దిక్కులేని వారిని రక్షించిందని సాక్ష్యం ఇచ్చినట్లు, బీదులను, దిక్కులేని వారిని విద్యావంతులుగా చేసిందని సాక్ష్యం ఇచ్చినట్టు, ముఖ్యంగా దేవుని చెంతకు నడిపించిందని సాక్ష్యం ఇచ్చినట్లు ఈ యొక్క దాసుని నేను వాడుకోమని, ఇగో ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరి మీద కుమ్మరించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యం ధ్యానం కొరకు అపోస్తల కార్యములు 10వ అధ్యాయము నేను ఎంచుకున్నా. మనకందరికీ బాగా తెలిసిన ఒక భాగమే. పేతురు మరియు కొర్నేలి వారి ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ. ఈ భాగంలో అన్యులను దేవుడు ఎందుకు ప్రేమించాడు, అన్యులను దేవుడు ఎందుకు రప్పించాడు, అన్యులను దేవుడు ఎందుకు తమ సొంత పిల్లలుగా ఎంచుకున్నాడని చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యము ఈ ఒక్క అపోస్తల కార్యములు 10వ అధ్యాయము ఒక పూర్తీకరణం అని నేను ఈ సమయంలో చెప్పుటకు ఇష్టపడతా. అదేమిటంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదాయ సమరయ దేశములో ఎంతటా భూ దిగమంతుల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. എന്നാൽ പരിശുദ്ധാത്മ നിങ്ങളോട് മേൽ വരുമ്പോൾ നിങ്ങൾ ശക്തി ലഭിച്ചിട്ട് യെരുശലേമിലും യഹൂദയിലും എല്ലായിടത്തും ശമാരയിലും ഭൂമിയുടെ അറ്റത്തോളം എൻ്റെ സാക്ഷികളാകും എന്ന് പറഞ്ഞു. ప్రియమైన వారులారా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యములో దేవుడు తన మిషన్ పరివర్తన లేదంటే మిషన్ సేవలను ప్రారంభించినప్పుడు తన శిష్యులకు ఆజ్ఞాపించిన ఒక విషయం, భూలోకమంతటా సువార్త పరిచర్య చేయాల. అందునిమిత్తమై 2 నుంచి మనకు ఈ భాగములో 2వ అధ్యాయము నుండి సువార్త పరిచర్య ప్రారంభమవుతుంది. మొదటిగా యెరూషలేములోను, తర్వాత యూదాయ సమరయములోను సువార్త పరిచర్యలు జరుగుతాది. కానీ దేవుని సువార్త అన్యుల ఎదుటకు తీసుకొని పోవుటకు అపోస్తలులకు ఎందుకో భయం.
ఎందుకంటే వారు ఇశ్రాయేల్ జనము చేత వంచింపబడ్డారు. ఇశ్రాయేల్ జనమును చేత వీరు అన్యులుగా, దరిద్రులుగా, వారిని అశుద్ధులుగా పిలువబడ్డారు. కాబట్టి అపోస్తలులు ఇప్పుడు ఈ వాక్యాన్ని తీసుకొని ఈ అన్యుల ఎదుటకు పోవుటకు భయపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో 10వ అధ్యాయము స్పష్టంగా మనకు నేర్పిస్తూ ఉన్నది ద ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్. దేవుని ఒక ప్రయాణము, లేదంటే దేవుని వారి మధ్యలో రావడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మొట్టమొదటిగా అన్యుల ఎదుకు దేవుని వాక్యం తెచ్చినది పేతురు కాదు, పరిశుద్ధాత్ముడు. అన్యుల ఎద్దకు అపోస్తలులు వంచింపబడి ధర్మశాస్త్రమును పాటించుకొని ఇంకో జూవిష్ కల్చర్లోనే ఉంటూ, ఇంకో దేవునిని పూర్తిగా అర్థం చేసుకోకుండా, దేవుని ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని పంచిపెట్టుటకు వెనుకాడినప్పుడు దేవుడే లేచి ఒక సువార్థికుడిగా, ఒక బాబుగారుగా, ఒక తండ్రిగా అన్యుల ఇంటిలోనికి వచ్చి కొర్నేలుతో మాట్లాడుతున్నాడు. కొర్నేలు, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. ప్రార్థించే ప్రతి ఒక్కనికి దేవుడు సమీపస్తుడు. ప్రార్థించే ప్రతి ఒక్కనికి దేవుడు సమీపస్తుడు. జాతి లేదు, మతం లేదు, రంగులు అస్సలు వద్దు, భాషల తర్కములు అస్సలు వద్దు, నీ ధర్మశాస్త్రం ఏమని చెబుతున్నది అస్సలు వద్దు. నీకు భక్తి ఉందా, దేవుడు నీ యొద్దకు వస్తాడు. దేవుడు నీ యొద్దకు వస్తాడు. కొర్నేలు జీవితంలో వాడు చాలా మంచివాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాడు ఒక శతాధిపతిగా ఉన్నా, వాడు ఒక మంచి ఆస్తులతో ఉన్నా, వాడు మంచిగా బ్రతుకుతున్నా కూడా వాడు ఒక్కదానిని వెతుకుతూ ఉన్నాడు. అదేమిటంటే యేసు ప్రభుని ఎరుగుట. భూమి మీద రక్షణ యేసు నామములో మాత్రమే. ఇశ్రాయేలులైనా, యూదులైనా, సమరులైనా, అన్యులైనా యేసు నామముని ఎరగక నిత్య జీవితము పొందలేరు. ఎందుకంటే ఆయనే ఈ సమస్తముకు దేవుడు, ఆయనే మనకందరకు రక్షకుడు, ఆయనే మనకందరకు ప్రభు. ఆయన యందు విశ్వాసముంచువాడే దేవుని బిడ్డగా పిలువబడతాడు. ప్రియమైన వారలారా, ఈ సత్యాన్ని కొర్నేలు బాగా తెలుసుకున్నాడు. అందుకొరకే ఆయన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా మా ఇంటికి సేవకులను నడిపించుము. మేము దేవుని వాక్యం తెలుసుకోవాలా తండ్రి, మేము దేవుని వాక్యం ఎరగాల తండ్రి, దేవుని ప్రేమను ఎరగాల. మాకు ఎవరు వచ్చి చెప్తారు, మా యొద్దకు ఎవరు వస్తారు? ప్రియమైన వారలారా, మార్తమ సంఘము ఈ యొక్క దర్శనాన్ని కలిగి మన యొద్దకు సేవకులను నడిపించినందుకే కదా ఈరోజు మనమందరము ఆ నిజ రక్షకుని నమ్ముకున్నది, ఆ నిజ రక్షకుని నమ్మి జీవిస్తున్నది, ఆ నిజ రక్షకుని బాటలో బ్రతుకుతున్నది. ఎంత భాగ్యము, ఎంత సంతోషము. ప్రియమైన వారలారా, కొర్నేలు ప్రార్థన ఈ రోజుల్లో మనకు అవసరం. ప్రభువా నా ఇంటికి సేవకులను నడిపించుము. ఎందుకంటే వానికి తెలుసు, నేను అన్యుడను. ఈ ఇశ్రాయేలు జనాంగానికి యేసు అనే నామము ఎరిగి ఉన్నారు, కానీ వారు మా ఇంటికి రారు. ఎందుకంటే అలా రాకూడదు కూడా. వారి ధర్మశాస్త్రము, మోషే న్యాయ ప్రమాణము అలాగనే వారికి నేర్పించినది. కానీ దేవుడు ఊరికే ఉంటాడా? దేవుడు ఊరికే ఉంటాడా? దేవుడు దిగాడు రంగంలోనికి. దేవుడు దిగి తన దాసుడైన పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, నువ్వు లేచి కొర్నేలు ఇంటికి పోవాలా, కొర్నేలు ఇంటికి పోవాలా. నువ్వు కొర్నేలు ఇంటికి వెళ్ళి, వాడు ఇగో దేవుని వాక్యాన్ని వినాలని ఆశపడుచు ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని వినాలా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ ఒక గొప్ప ఆశీర్వాదమే ఈ యొక్క భాగంలో మనము చూస్తూ ఉన్నది. సేవకుల కొరకై అనేకులు ప్రార్థిస్తూ ఉన్నారు, సేవకుల కొరకై అనేకులు వేచి ఉన్నారు, సేవకుల కొరకై అనేకులు, బాబుల కొరకై అనేకులు ఈ రోజులో దేవుని వాక్యం వినుట కొరకై వేచి ఉన్నారు. మీ రాకడ కొరకు దయచేసి మీరు ఎప్పుడు కూడా ఆగొద్దు. వచ్చి వాక్యాన్ని పంచిపెట్టండి.
మొట్టమొదటిగా నేను చెప్పినది, ఎక్కడ కూడా ఎవరైనా, ఏ స్థలమైనా, ఏ ప్రదేశమైనా, ఏ జనాంగమైనా దేవుని వాక్యం ఉచితం. దేవుని వాక్యానికి ఎవడును నాయకుడు లేడు, ఎవడును అధికారి లేదు, ఎవడును నాది ఈ వాక్యం అని చెప్పుటకు ఎవరికి స్వాతంత్రము లేదు. ఎందుకంటే ఉచితంగా ఇవ్వబడినది ఉచితంగానే పంచిపెట్టాలా. ఈ రోజుల్లో కానీ ఈ ఒక్క వాక్యాన్ని బండవాళంగా, ఈ వాక్యాన్ని వారి హక్కుగా, ఈ వాక్యాన్ని వారి యొక్క ఆదాయముగా మార్చుకున్నారు. కానీ మార్తమ సంఘం ప్రేమించిన సంఘం, ప్రేమింపబడి బీదలను ప్రేమించి, అనేకులను లేవనెత్తి, విద్యాభ్యాసము కలిగించి, మాలాంటి వారిని దేవుని సన్నిధానములు నిడపడం అంటే ఇది దేవుని పెద్ద ప్రణాళిక. అందుకొరకే నేను ఒక టైటిల్ ఈ యొక్క ప్రసంగానికి చెప్తున్నా. అదేమిటంటే, నో బౌండరీస్ ఇన్ క్రైస్ట్, ద గాస్పెల్ దట్ సేవ్స్ ఆల్. క్రీస్తులో సరిహద్దులు లేవు, అందరినీ రక్షించే సువార్త. క్రిస్తువిల్ అదిరుగలిల్ల ఎల్లవరైం రక్షిക്കുന്ന సుశేషం. ఈరోజు పేతురు ధర్మశాస్త్రము కింద, ధర్మశాస్త్ర పద్ధతుల కింద, మోషే న్యాయ ప్రమాణము కింద యేసు ప్రభు చెప్పిన గ్రేట్ కమిషన్ని కూడా మర్చిపోయి వాడు జీవిస్తున్నాడు. మీరు లోకమంతటా వెళ్ళి ఇగో అందరిని శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిజం ఇచ్చుచు నేను ఉపదేశించిన వాణిని బోధించండి అని చెప్పిన మాటను మర్చిపోయి ధర్మశాస్త్రపు, మోషే న్యాయ ప్రమాణము లోపల బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి వాణిని దేవుడు మార్చివేస్తూ ఉన్నాడు. ఈ భాగాన్ని చాలామంది ఏమిటారంటే కన్వర్షన్ ఆఫ్ కొర్నేలియస్ అని చెప్తారు. కానీ నేను చెప్తున్నా, ఇట్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ పీటర్స్. పేతురు ఒక ప్రమాణమును, పేతురు ఒక పద్ధతులను దేవుడు మార్చివేశాడు. దేవుని నామానికి అద్దులు లేవు, దేవుని నామానికి జాతులు లేవు, దేవుని నామానికి ఎవరు కూడా దగ్గరికి కూడా రాకూడదని చెప్పి దేవుడు అందరికీ కూడా ఈ ఒక వాక్యాన్ని పంచిపెట్టాడు. అందుకు మనమందరము కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నాం. ప్రియమైన వారులారా, చాగలవారిలో 1992లో మనకు డాక్టర్ సార్ రాకపోయింటే మనకు ఎలా ఉంటున్నది పరిస్థితి? ఆ ప్రదేశంలో ఈ రోజులో ఎంతోమంది సేవకులు, ఎంతోమంది బాబుగారు సేవ పరిచయం చేస్తున్నారంటే ఆనాడు ఇవన్నీ మరిచి ఆ సార్ గారు అక్కడ రావడం, దేవుని పరిచర్య చేయడం. అందునిమిత్తమే మనమందరం కూడా ఆశీర్వదింపబడ్డాం, మనమందరం కూడా దీవించబడ్డాం. 1959లో స్వర్గస్థులైన మాథ్యూస్మార్ అథానేషియస్ తండ్రి గారు మన శాంతి మందిరం ప్రదేశంలో రాకపోయింటే అక్కడ పరిస్థితులు, అక్కడ సేవలు ఎలా ఉంటాయి? నేను ఇలా అక్కడ చదివిన ఏమిటంటే, తండ్రి గారు అక్కడున్న 5 ఎకరాల స్థలము తీసుకొనుట కొరకై డబ్బులు లేనప్పుడు తన సొంత వాహనాన్ని అమ్మి ఆ స్థలాన్ని తీసుకున్నారని. ఎంత ఒక మంచి ఒక మాదిరి. మనకు శ్రీకాకుళంలో మంచి సేవ జరుగుతూ ఉన్నది. అక్కడ సేవను ఏ లాభము లేకుండా, ఏ ఒక ఇన్కమ్ లేకుండా అక్కడున్న వాళ్ళని ప్రేమించిన అడ్వకేట్ పిఏ సైరస్ సారు సేవల్ని మనం గుర్తు చేసుకోవాలా. అందు నిమిత్తమే ఈ తెలుగు ప్రాంతంలో ఈ సేవలు ఇంత బాగా ఎదుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారులారా, మనమందరం కూడా దేవుని నామములో పిలువబడిన వారం. రెండవదిగా నేను ఇక్కడ చెప్పేదానికి ఇష్టపడేది, ద గాస్పెల్ దట్ బ్రేక్స్ బ్యారియర్ అండ్ సేవ్స్. పేతురుకు ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, నువ్వు లేచి సంశయము పడక నువ్వు వారితో పాటు వెళ్ళము. నువ్వు వారితో పాటు వెళ్ళాలా, వారితో పాటు పోయి నువ్వు దేవుని పరిచర్య చేయాలా, వారితో పాటు పోయి నువ్వు దేవుని రక్షణను చాటాలా, వారితో పాటు పోయి దేవుని ప్రేమను ప్రకటించాలా. ఇప్పుడు ఈయన ముందు ఉండేది తన సమస్త యెహూదుల పద్ధతుల్ని ఎదిరించాలా, తన సమస్త పద్ధతులను ఎదిరించాలా, దేవుని పిలుపుకు మొరవిచ్చి ఆయన ముందుకు పోవాలా. సంతోషం ఏమిటంటే, ఈ ఒక దర్శనం, పేతురుకు దర్శనం కలిగి అయిపోయిన తర్వాత, నేను డీటెయిల్గా పోను, సమయం లేదు కాబట్టి,
అప్పుడు ఈ దర్శనం కలిగిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి ఆయనతో మాట్లాడుతున్నారు. ఇగో నువ్వు క్రిందికి దిగి వెళ్ళము, ఇగో ముగ్గురు నీ వద్దకు వచ్చి ఉన్నారు, సంశయము పడకుండా వారితో వెళ్ళము. అప్పుడు ఆయన కిందికి దిగి వచ్చి చేసిన పని, మీరు వెతుకుతున్న వాడు నేనే ఆ సువార్థికుడు, నేనే ఆ అర్చన్, నేనే ఆ బిషప్, మీకు ఏమి కావాలా? అప్పుడు వారు చెప్తున్నారు, నువ్వు కొర్నేలి ఇంటికి వచ్చి వాక్య పరిచర్య చేయాలని దేవుని దూత తెలిపి ఉన్నాడు. ఇంకా ఎలాంటి మాట లేదు. అక్కడ ఏమిటంటే ఆయన అప్పుడే వారిని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. అన్యులను ఎప్పుడు యూదులు ఇంట్లోనికి ఎక్కించరు, అన్యులను యూదులు ఎప్పుడు ఇంట్లోనికి రాపించరు, వాళ్ళకి అన్నం పెట్టరు, వారితో పాటు సహవాసం చేయరు, వాళ్ళతో పాటు కూర్చోరు, వాళ్ళతో పాటు మాట్లాడరు. వాళ్ళు చాలా అశుద్ధులని, వాళ్ళు చాలా హీనమైన వాళ్ళని దూరం పెట్టిన ఓ పేతురు మారు మనసు కలిగి వారిని దేవుని నామము శక్తితో అత్తుకుంటూ ఉన్నాడు. ఇదే దేవుని ప్రేమ. భూమి మీద అందరినీ అంగీకరించే ఒకే ఒక నామం యేసు నామం. ఏదైనా నామం ఉందా భూమి మీద? ఏదైనా నామం ఉందా భూమి మీద? అందరినీ అంగీకరించే నామం. అయ్యా, నేను ఎలా దర్శనంలో చెప్పినట్లు ఒక భోజనము ఒక పెద్ద బెడ్షీట్ మీద చూపించి ఆయన చెప్పినప్పుడు లేచి కోసుకొని తినమంచి ఆయన చెప్తున్నాడు, నేను అశుద్ధమైన దానిని, నిషిద్ధమైన దానిని నేను తినను. నువ్వు ఎట్టంటావు? దేవుడు శుద్ధిపరిచిన దానిని నువ్వు అశుద్ధమని అనకూడదు. We are made by God as His image. దేవుని స్వరూపమందు మనం సృష్టింపబడినాం. అబ్రహాము ఎవరు? అన్యుడు కదా. అన్యుని సంతానంలో నుండి పిలువరించిన ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ఎందుకు నిమిత్తం సపరేట్ చేశాడు? ఇస్రాయేల్ పీపుల్ లైట్స్ టు జెంటైల్. అన్యులకు వెలుగుగా ఉండుట కొరకే ఇశ్రాయేలుని ఉంచినది, కానీ ఆ వెలుగులో వీళ్ళు సుఖపడ్డారే కానీ వాళ్ళకు వెలుగునివ్వలే. అందుకొరకే వెలిగించే దేవుడే దిగి వచ్చాడు. వెలిగించే దేవుడే మన మధ్యకి వచ్చాడు. వెలిగించే దేవుడే అందరినీ అత్తుకుంటూ ఉన్నాడు. ఆయనని అందరినీ ఇంటిలో చేర్చుకున్నాడు. ఆయన అందరిని ఇంటిలో చేర్చుకొని దేవుని ప్రేమను పంచిపెట్టాడు. సరిహద్దులను పడగొట్టిన దేవుడు సరిహద్దులను నిర్మూలము చేసి భూలోకమంతటా సువార్త పరిచర్య చాటాలా, భూలోకమంతటా సువార్త పరిచర్య వినబడాలా, భూలోకమంతటా దేవుని ప్రేమను. బాబుగారులు అచ్చన్స్ వారు ఊరికే కష్టపడలేదు, తండ్రి గారు ఊరికే కష్టపడలేదు. నా జీవితంలో 23 సంవత్సరములు ఈ పరిచర్య యాత్రలో ఎంతోమంది వారి తండ్రి గారులు చనిపోతే శవ సంస్కారానికి కూడా పోయేదానికి మిషన్ ఫీల్డ్ నుంచి కాలే. ఎండ తట్టుకోలేకుండా, ఈ యొక్క చలిని తట్టుకోలేకుండా కడుపులో పడిన పిల్లలు ఆ కడుపులోనే చనిపోతుంటే సేవకులు ప్రార్థన సేవ మాత్రమే. కుటుంబములని వదిలేసి, అమ్మ నాన్నని వదిలేసి, ప్రియమైన తెలుగు ప్రాంతంలో ఉన్న విశ్వాసులారా, మనకు అందించిన సేవ వ్యర్థము కాకూడదు. కాబట్టి మనమందరం కూడా దేవుని ప్రేమలో మనమందరము దీవించబడాల. ప్రియమైన వారులారా, మూడోదిగా నా ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నా చిన్నగా. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మధ్యలో చాలా ఉన్నాయి, నేను అవన్నీ వివరించడానికి నాకు సమయం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకే ఒక వాక్యాన్ని నేను చదివి నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఎందు నిమిత్తం కొర్నేలు దేవుని సన్నిధానంలో ప్రార్థన ఉన్నాడంటే డబ్బు కొరకు, ఆస్తుల కొరకు, ఆడంబరముల కొరకు కాదు. ప్రియమైన తెలుగు ప్రాంతంలో ఉన్న క్రైస్తవులారా, ఆయనకున్న ఒకే ఒక ప్రార్థన, అదేమిటంటే మరలా యెరూషలేములోకి పోయిన తర్వాత కొర్నేలు చెప్తున్న మాట ఏమిటంటే 14వ వాక్యం, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పుననే. కొర్నేలు ఇంటి వారు రక్షింపబడాలా.
సువార్త వినాలా, సువార్త విని రక్షణలోనికి రావాలా. యేసు నామము తప్ప నన్ను రక్షించలేదు, నామం ఏమీ లేదు అని తిరిగిన ఈ యొక్క కొర్నేలు ఆ వాక్యము కొరకు వేచి ఉన్నాడు. ఈ భాగములో చాలా శ్రేష్టమైన ఒక భాగం. ప్రియమైన వారులారా, తన ఇంటి వారందరూ కూడా రక్షింపబడాల. అందుకొరకే పేతురు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయన కుటుంబస్తులు, బంధువులందరూ వాక్యము కొరకు ఎదురు చూచుచుండిరి, వాక్యము కొరకు ఎదురు చూచుచుండిరి. నేను నా ఇంటి వారు రక్షింపబడాలా, నేను నా ఇంటి వారు, నా కుటుంబస్తులు, నా బంధువులు రక్షింపబడాలా, మేమందరము దేవుని నామములో రక్షింపబడాలా. ఈరోజు మనం కేవలం వాక్యం వినడం కాదు, కేవలం వాక్యములు జీవించడం కాదు, కేవలం వాక్యం విని అలా పోవడం కాదు, మనం మన కుటుంబంలో ఉన్న వారికి ఈ ఒక సేవను పంచిపెట్టాల. కొర్నేలు ఇంటిలో ఒక పెద్ద అద్భుతము జరిగింది. కొర్నేలు ఇంటిలో ఒక పెద్ద అద్భుతము జరిగింది. అదేమిటంటే దేవుని వాక్యము వినిన వెంటనే పరిశుద్ధాత్మ శక్తి ఇంటిలో ఉన్న వారందరి మీద కుమ్మరించబడినది. అపోస్తుల కార్యములు 1:5 వాక్యములో చెప్పిన మాట అక్కడ నెరవేరింది. ఇగో మీరు యోహాను ఇచ్చిన దీక్షాస్నానం పొంది ఉన్నారు, కానీ అందరి ముంద పరిశుద్ధాత్మ దిగడం మీరు చూస్తారు. పరిశుద్ధాత్మ ఎలాగైతే యూదులకు ఇవ్వబడిందో అలాగే అన్యులకు ఇవ్వబడింది. పేతురు ఆశ్చర్యపోయాడు. అన్యులు లేచి మాట్లాడుతున్నారు, అన్ని భాషలు మాట్లాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇది ఎలా? ఆత్మతో నడిపింపబడే ప్రతి సేవకుడు కూడా మాట్లాడబడతాడు. ఆత్మ ద్వారా నడిపింపే ప్రతి విశ్వాస దేవుని వాక్యాన్ని పంచిపెడతాడు. ఆత్మ ద్వారా నడిపింప ప్రతి సంఘము ప్రతిఫలాన్ని చూస్తుంది. ఆశ్చర్యం పొందారు. ఈరోజు మన మిషన్ ఫీల్డ్ సేవలు, మన మిషన్ ఫీల్డ్లో జరుగుతున్న సేవలు మనమందరం కూడా అలాగే ఫలం ఇచ్చేవారుగా ఉండాలి. నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నా. మంచి దినమును తండ్రి మీరు మాకు అనుగ్రహించి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంతవరకు ప్రభువా నీకు వాక్యమును విని ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, కొర్నేలు లాంటి తండ్రి యొక్క మనస్సు కలిగి మేము కూడా ప్రభువా నీ యొక్క విశ్వాసములను, నీ యొక్క రక్షణ అనుభవములను తండ్రి నడిపింపడానికి ప్రభు మీరు కృపను చూపించమని మేము ప్రార్థన చేయించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రత్యేకంగా ప్రభువా ఈ యొక్క 130వ ఇదిగో తండ్రి మారామణిక మహాసభలో తండ్రి మేమందరం కూడా చేరి వచ్చి తెలుగు యొక్క ఆరాధన మీరు చేయుటకు ప్రభు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ప్రత్యేకంగా ప్రభువా దీనిలో పాలి భాగస్తులని ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేయించున్నాను. వాక్యం పంచిన ఇది ఆశను మీరు దీవించమని ప్రార్థన చేయించున్నాం. వినే వాక్యం తండ్రి ఎంత మాత్రం ప్రభావ వృధా కాకుండా తండ్రి మా హృదయం అనే పలక మీద రాసుకొని ప్రభువా నీకు వాక్యమునకు ప్రభు అనుగుణంగా నడుచుకున్నట్టుకు ప్రభువా మీరు కృపను చూపించమని ప్రార్థన చేయొచ్చు. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము నాకు ప్రియమైన వారిలారా మీరందరితో సదాకాలం తోడై ఉండునుగాక.